హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మీరు చూస్తున్నారు ఫెమ్కేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ త్రివేణి. ఇక్కడ చూడండి, నేను స్క్రోల్ చేస్తూ కనిపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి నా ఛానల్ అండి. అండ్ ఇక్కడ మీరు ఏమేమి ప్లేలిస్ట్లు ఉంటాయో మొత్తం చూడొచ్చు. అండ్ సో మెనీ ప్లేలిస్ట్ ఆర్ దేర్ ఇన్ మై ఛానల్. అండ్ ప్లీజ్ విజిట్ వన్స్ మై ఛానల్ ప్రొఫైల్, ఓకేనా? అండ్ అంతకంటే ముందు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. అండ్ ఇవాళ వీడియో వచ్చేసేసి నేను చెప్పబోయేది ఇంపార్టెంట్ డేస్ అండ్ ఇట్స్ పర్పసెస్ అనమాట. ఓకే, నేను ఇంతకుముందు వీటి మీద జనవరి, ఫిబ్రవరి, మార్చ్ పెట్టున్నాను. అండ్ నేను లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక చూసేసేయండి. అండ్ దాని కంటిన్యూషన్ ఈరోజు నేను ఏప్రిల్ మంత్ చెప్పబోతున్నాను అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఏప్రిల్ 2nd వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. అండ్ దీని యొక్క పర్పస్ వచ్చేసి టు రైజ్ అవేర్నెస్ అబౌట్ చైల్డ్ విత్ ఆటిజం త్రూ అవుట్ ద వరల్డ్. టు రైజ్ అవేర్నెస్ అబౌట్ చైల్డ్ విత్ ఆటిజం త్రూ అవుట్ వరల్డ్. సో నేను చాలా స్లోగా చెప్తున్నాను అండ్ వీడియో కూడా చాలా స్లోగా వెళ్తుంది, ఎందుకంటే మీరు ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, సో వాళ్ళ కోసం అనేసి నేను ఇలా చెప్తున్నాను, ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ డే, ఏప్రిల్ 4th అనమాట. అండ్ ఈ ఏప్రిల్ 4th ఇంటర్నేషనల్ డే ఆఫ్ మైన్ అవేర్నెస్. అంటే మైన్ యొక్క అవేర్నెస్ గురించి చెప్పడానికి, ల్యాండ్ మైన్స్ ఉంటాయి కదా, సో అది. దీని యొక్క పర్పస్ ఏంటంటే టు రైజ్ అవేర్నెస్ అబౌట్ ల్యాండ్ మైన్స్ అండ్ వరల్డ్ టువర్డ్స్ దేర్ ఎరాడికేషన్. అసలు ల్యాండ్ మైన్స్ అంటే ఏంటి, వాటి గురించి పీపుల్కి అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడానికి ఈ డే అనమాట. అండ్ ఎరాడికేట్ చేయడానికి, వాటిని ఎరాడికేట్ చేయడానికి ఈ పర్టికులర్ డే అనేది ఏప్రిల్ 4th పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డే వచ్చి ఏప్రిల్ 5th అనమాట, నేషనల్ మ్యారిటైమ్ డే. నేషనల్ మ్యారిటైమ్ డే. అండ్ దీని యొక్క పర్పస్ వచ్చేసి టు కమమోరేట్ ది మెయిడెన్ వాయేజ్. టు కమమోరేట్ ది మెయిడెన్ వాయేజ్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ వెసల్ SS Loyalty ఆఫ్ ది SC ఇండియా స్టెప్ నావిగేషన్ కంపెనీ ఫ్రమ్ ముంబై టు UK. ఈ నేషనల్ మ్యారిటైమ్ డే అనేది దేనికి సంబంధించిందంటే, ఇది ఒక మామూలుగా ఈ మిషన్స్ ఉంటాయి కదా, నావిగేటింగ్ మిషన్స్ అలా ఉంటాయి కదా, సో దానికి సంబంధించి అనమాట. కంపెనీ ముంబై టు UK నావిగేషన్ అనేది ముంబై టు UK ఉందంట. సో దాని గురించి అనేసి ఈ నేషనల్ మ్యారిటైమ్ డే అనేది ఏప్రిల్ 5th సెలబ్రేట్ చేసుకుంటారు. ఏప్రిల్ 5th దీన్ని పెట్టుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డే వచ్చి ఏప్రిల్ 6th. ఏప్రిల్ 6th ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. ఆ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్కి కింద తీసుకొస్తారనమాట. అండ్ డెవలప్మెంట్ అండ్ పీస్, ఇందులోనే ఎందుకు స్పోర్ట్స్ అంటే ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అనమాట. దీని యొక్క మెయిన్ పర్పస్ అయితే ఇప్పుడు చెప్తాను. టు కమమోరేట్ ద ఇనాగ్రేషన్ ఆఫ్ ది ఫస్ట్ ఒలింపిక్ గేమ్ ఆఫ్ ది మోడర్న్ ఎరా ఇన్ ఎథెన్ అంటే గ్రీస్ దగ్గర అనమాట, ఓకేనా? ఇన్ 1896 అండ్ రికగ్నైజ్ ద పవర్ ఆఫ్ స్పెషల్ ఇన్ ప్రమోటింగ్ పీస్ అండ్ ఎరేజింగ్ కల్చరల్ బ్యారియర్స్ వరల్డ్ వైడ్. అంటే అసలు దీన్ని ఎందుకు ఇనాగ్రేట్ చేశారంటే, ఫస్ట్ ఒలింపిక్ గేమ్ అంటే మోడర్న్ ఎరా స్టార్ట్ అయ్యాక మనకి ఉంటాయి కదా, మోడర్న్ ఎరా, పాస్ట్ ఎరా అలా ఉంటాయి కదా. మోడర్న్ ఎరా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఒలింపిక్ గేమ్ని ఇక్కడ గ్రీస్లో అథెన్ అనే ఊర్లో 1896లో చేశారనమాట. అండ్ ఈ గేమ్ని రికగ్నైజ్ చేసి అండ్ ప్రమోటింగ్ పీస్ అంటే పీస్ని ప్రమోట్ చేయడానికి అండ్ కల్చరల్ బ్యారియర్స్ని తుంచేయడానికి అనేది, ఎరేజ్ చేయడానికి అనేది ఈ పర్టికులర్ డే అనేది ఏప్రిల్ 6th పెట్టుకున్నారనమాట, ఓకేనా? సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. సో
నెక్స్ట్ ఇంపార్టెంట్ డే వచ్చేసి April 7th, వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే దీని యొక్క పర్పస్ ఏంటనేది చూద్దాం. టు మేక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండింగ్ అండ్ టు డ్రా ద మాస్ పీపుల్ అటెన్షన్ టువర్డ్స్ ద ఇంపార్టెంట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్. టు మేక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండింగ్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని పెట్టాలని అండ్ పీపుల్ అందరికీ దీని గురించి అవగాహన కల్పించి అండ్ ఇంపార్టెన్స్ని చెప్పడానికి ఈ April 7th ఈ పర్పస్ అయితే తీసుకొచ్చారనమాట. To make World Health Organization founding and to draw the mass people attention towards the importance of global health. నెక్స్ట్ ఇంపార్టెంట్ డే వచ్చేసేసి April 17th, వరల్డ్ హెమోఫిలియా డే. వరల్డ్ హెమోఫిలియా డే దీని యొక్క పర్పస్ ఏంటంటే టు క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ హెమోఫిలియా అండ్ అదర్ బ్లీడింగ్ డిజార్డర్స్ అండ్ టు రైజ్ ద ఫండ్స్ అండ్ అట్రాక్ట్ వాలంటీర్స్ ఫర్ ద వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హెమోఫిలియా. ఈ హెమోఫిలియా అనేది ఒక డిసీజ్ అండి. దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాకుండా ఇంకేదన్నా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటే వాటి గురించి అండ్ టు రైజ్ ఫండ్స్ కోసం అంటే ఫండ్స్ కలెక్ట్ చేయడానికి, ఇలా ఏదైనా బాగాలేనప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం అండ్ అట్రాక్ట్ వాలంటీర్స్ అంటే వాళ్ళుగా స్వచ్ఛందంగా వాలంటీర్స్ హెల్ప్ చేయడానికి వస్తారు కదా వాళ్ళు. ఫర్ ద వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హెమోఫిలియా అంటే ఇవన్నీ హెమోఫిలియా కోసమే. సో వీటిలన్నిటినీ గుర్తించడానికి అండ్ పెట్టుకోవడానికి April 17th అనేది వీళ్ళు ఇంపార్టెంట్ డేగా కన్సిడర్ చేసి ఆ రోజు ఈ డేని పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి April 18th, వరల్డ్ హెరిటేజ్ డే. వరల్డ్ హెరిటేజ్ డే అండ్ దీని యొక్క పర్పస్ వచ్చేసి టు రైజ్ awareness about the diversities and vulnerability of birds, build monuments and heritage sites, and the efforts required to protect and conserve them. అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీటి గురించి డైవర్సిటీస్ అండ్ వల్నరబిలిటీ ఆఫ్ బర్డ్ బిల్ట్ మాన్యుమెంట్స్ అండ్ హెరిటేజ్ సైట్స్ అన్నమాట. అంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, కన్సర్వ్ చేయడానికి అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ పర్పస్ అనేది April 18th వరల్డ్ హెరిటేజ్ డేగా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డే వచ్చి April 21st. April 21st ఆ రోజున సివిల్ సర్వీస్ డేగా పెట్టుకున్నారు. అండ్ దీని యొక్క పర్పస్ వచ్చేసరికి ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ఆల్ సివిల్ సర్వీసెస్ పీపుల్ టు rededicate and recommit themselves to the cause of the people. It is observed by the civil services people to rededicate and recommit themselves to the cause of the people. అంటే ఈ పర్టికులర్ డేని ఎందుకు పెట్టారంటే సివిల్ సర్వీసెస్లో అయితే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని మళ్ళీ వాళ్ళే డెడికేషన్తో అండ్ రీకమిట్మెంట్తో వాళ్ళే పీపుల్ కోసం పనిచేసేలాగా వాళ్ళే చేసుకోవాలని ఈ డే పెట్టారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డే వచ్చి April 22nd. వరల్డ్ ఎర్త్ డే. వరల్డ్ ఎర్త్ డే దీని యొక్క పర్పస్ అయితే కనుక టు ఇంక్రీజ్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్ అబౌట్ ఎన్వైరన్మెంట్ సేఫ్టీ యాజ్ వెల్ యాజ్ టు డెమాన్స్ట్రేట్ ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మెజర్స్. అంటే పీపుల్కి అవేర్నెస్ గురించి ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ తర్వాత
ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్, ప్రొటెక్షన్ మెజర్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఇంపార్టెంట్ డే అనేది మన ముందుకు తీసుకొచ్చారు. ఎప్పుడు అంటే April 22 వరల్డ్ ఎర్త్ డే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డే వచ్చి April 23 ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే. అసలు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే ఎందుకు పెట్టారనే పర్పస్ వచ్చి మనం ఇప్పుడు చూద్దాం. టు మార్క్ ద బర్త్ అండ్ డెత్ యానివర్సరీ ఆఫ్ విలియం షేక్స్పియర్ and inform people about the history, culture and achievements associated with these languages. అంటే విలియం షేక్స్పియర్ అనేది ఒక మార్క్ అనమాట. ఆయన బర్త్ అండ్ డెత్ డే యానివర్సరీగా ఈ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే అనేది పెట్టుకున్నారు. అండ్ పీపుల్కి హిస్టరీ, కల్చర్, వాటికి ఉన్న అచీవ్మెంట్స్ అవన్నీ ఆ లాంగ్వేజ్తో అసోసియేట్ అయి ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి, ఇన్ఫామ్ చేయడానికి ఈ పర్టికులర్ డే అనేది కూడా మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, సో దానికి కూడా ఒక డే ఉంది, April 23 ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ డే చూసేద్దాం ఫ్రెండ్స్. April 24th. April 24th నాట్ ఓన్లీ వన్ డే అనమాట. ఇక్కడ 2 days ఉన్నాయి మనకి. ఒకటి వచ్చేసి వరల్డ్ యానిమల్ డే అండ్ సెకండ్ వచ్చేసి నేషనల్ పంచాయతీ రాజ్ దివాస్. వరల్డ్ యానిమల్ డే అండ్ సెకండ్ వచ్చేసి నేషనల్ పంచాయతీ రాజ్ దివాస్. ఫస్ట్ అయితే పర్పస్ వచ్చి వరల్డ్ యానిమల్ డేకి చెప్తాను. టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ నేషనల్ యాంటీ వివిసెక్షన్ సొసైటీ. టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ నేషనల్ యాంటీ వివిసెక్షన్ సొసైటీ, NAVS ప్రెసిడెంట్ సారీ వివిసెక్షన్ దగ్గర మన ముందు యాంటీ ఉండాలి, ఓకేనా. యాంటీ వివిసెక్షన్ సొసైటీ, NAVS నావస్ అంటారు. ప్రెసిడెంట్ హ్యూజ్ డౌడింగ్ అండ్ రైజ్ అవేర్నెస్ అబౌట్ ది క్రూయల్ యానిమల్ డెత్స్. సో నెక్స్ట్ నేషనల్ పంచాయతీ రాజ్ దివాస్ యొక్క పర్పస్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను నేను, ఓకేనా. టు మార్క్ ది పాసింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యాక్ట్ 1992 that came into force with effect from 24th April 1993. నేషనల్ పంచాయతీ రాజ్ దివాస్ కోసం వచ్చి వీళ్ళు ఒక యాక్ట్ అనేది పాస్ చేశారు. అండ్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ 1992లో ఉంటే అది ఫోర్స్కి వచ్చేసరికి 24th April 1993 అనమాట. సో అందుకని 24th నేషనల్ పంచాయతీ రాజ్ దివాస్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డే వచ్చేసి April 25 అనమాట, ఓల్డ్ మలేరియా డే. నాకు తెలిసి ఈ విషయం అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. అండ్ దీని యొక్క పర్పస్ అయితే మాత్రం టు ప్రమోట్ ఆర్ లర్న్ అబౌట్ ద ఎఫర్ట్స్ మేడ్ టు ప్రివెంట్ అండ్ రెడ్యూస్ మలేరియా అరౌండ్ ద వరల్డ్. అంటే అసలుకి దీనివల్ల ఏంటి మొత్తం అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది పీపుల్కి. ఎలా అంటే ఎఫర్ట్స్ మేడ్ టు ప్రివెంట్ ఎలా చేయాలి, ఎలాంటి ఎఫర్ట్స్ని పెట్టి మనం ప్రివెంట్ చేయొచ్చు, అండ్ రెడ్యూస్ ఎలా చేయాలి అరౌండ్ ద వరల్డ్ త్రూ వరల్డ్ వైడ్గా దీన్ని చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి April 26 వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే దీని యొక్క పర్పస్ వచ్చేసి టు రేస్ అవేర్నెస్ ఆఫ్ హౌ పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ అండ్ డిజైన్స్ impact on daily life and the contribution made by creators and innovators
టు ది డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ అక్రాస్ ద గ్లోబ్. అంటే జనాలకి అంటే పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఎలాగా? పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ అండ్ డిజైన్స్, వాటి వల్ల వచ్చే మన డైలీ లైఫ్లో వాటిలన్నిటి వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి అండ్ కంట్రిబ్యూషన్స్ ఎలా మేడ్ చేశారు, క్రియేటర్స్కి, ఇన్నోవేటర్స్కి ఎలా ఇచ్చారు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ కోసం అక్రాస్ ద గ్లోబ్ అనమాట. అంటే ప్రపంచం మొత్తం, విశ్వం మొత్తం. సో ఆ రోజుని ఈ 26న పెట్టారు, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. అండ్ ఇంపార్టెంట్ డే అయితే April 29th అనమాట, వరల్డ్ డే ఆఫ్ వరల్డ్ డే ఆఫ్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్. వరల్డ్ డే ఆఫ్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్. దీని యొక్క పర్పస్ ఏంటంటే టు ఫోకస్ ఆన్ క్రిటికల్ నీడ్ ఫర్ కంట్రీస్ టు ఇంప్రూవ్ దేర్ కెపాసిటీ టు కలెక్ట్ అండ్ యూటిలైజ్ రిలయబుల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్. క్లియర్గా చూసుకుంటే మనకి డేలోనే అర్థమైపోతుంది వరల్డ్ డే ఆఫ్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్ అని. అంటే వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మనకి సేఫ్టీ అండ్ హెల్తీ అనమాట. ఫోకస్ ఆన్ క్రిటికల్ నీడ్ ఫర్ కంట్రీస్ టు ఇంప్రూవ్ దేర్ కెపాసిటీ టు కలెక్ట్ అండ్ యూటిలైజ్ రిలయబుల్ ఆక్యుపేషన్ సేఫ్లీ అండ్ హెల్తీ. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ డే కనుక చూసుకుంటే April 29th, ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. April 29th, ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. అండ్ దీని యొక్క పర్పస్ వచ్చేసి టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ద వైడర్ పబ్లిక్ టు ది ఆర్ట్ ఆఫ్ డ్యాన్స్. అంటే పీపుల్ని అట్రాక్ట్ చేయడం, అంటే వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయడం. ఆ డ్యాన్స్ అనే ఆర్ట్తో వాళ్ళ అటెన్షన్ని మనం ట్రాక్ చేయడం అనమాట. అండ్ ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.